అండి. హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్ గారు అవుతారని నేను అనుకుంటున్నానండి. ఎందుకు జగన్ గారే ఆయన అంటే డెవలప్ బాగుంది, పరిపాలన బాగుంది. తెలియని వాళ్ళు ఏదో మాట్లాడతారు, కానీ పరిపాలన అయితే బాగుంది. ఇప్పుడు ముందు కూడా చాలా అప్పుల్లో ఉంది, అంతా తెలుసు మనకి. మనకి ఇండస్ట్రీలు లేవు, ఏవీ లేవు అక్కడ. ఇప్పుడు వెంటనే జాబ్స్ వచ్చేయాలి, వెంటనే డెవలప్ అయిపోవాలంటే అయిపోదు. కానీ ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. నేను నిన్న కాక మొన్ననే వెళ్ళాను కనుక నాకు తెలిసి నేను చెప్తున్నాను. ఏవైనా కేజీస్ అవనివ్వండి, సమ్ బస్ స్టాప్స్ అవనివ్వండి, లేడీస్ ఏదైనా విషయం అవనివ్వండి, చాలా బాగా డీల్ చేస్తున్నారు ఆయన. అందుకనే నెక్స్ట్ సీఎం తానే అవుతారని ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. అంటే జగన్ గారు స్టడీ అంటే విద్యారంగానికి, వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు కదా, నిజమే అంటారా? ఖచ్చితంగా 100% నిజం అండి. అంతకుముందు వచ్చిన సీఎంఓ కానీ సంథింగ్ ఇంకెవరైనా ఎవరొచ్చినా, ఇంకా తెలుగుదేశం అవనివ్వండి, కాంగ్రెస్, వాళ్ళ నాన్నగారు ఉండేటప్పుడు బాగుండేది. మళ్ళీ తర్వాత కొంచెం డౌన్ అయింది. ఇప్పుడైతే మళ్ళీ చాలా బాగుంది. ఎందుకంటే అవును, విద్యారంగంకి, ఆరోగ్య సంస్థలకి చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఆయన. ఇంకోటి 25 లక్షలు పెంచారు కదా ఆరోగ్యశ్రీపై, అదేలా అనిపిస్తుంది? అంటే పెంచడం అన్నది నాకైతే కరెక్ట్గా తెలియదండి. కానీ మంచి, అందరూ ఏమంటున్నారంటే ఆయనే వస్తారు ఖచ్చితంగా, సెకండ్ టైం కూడా ఆయనే ఖచ్చితంగా సీఎం అవుతారని నమ్మకంతో చెప్తున్నారు. నేను కూడా చూశాను మొన్న. ఈవెన్ బస్ స్టాప్స్ ఇన్నాళ్ళు చీకట్లో కొంచెం ఇదిగా చెత్తగా ఉండేవి. ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది వైజాగ్, మంచిగా డెవలప్ అవుతుంది. అందరికీ హ్యాపీయే కదా. జాబ్స్ రాలేదు అంటున్నారు చాలామంది. జాబ్స్ అని చేతిలో పట్టుకొని తిరుగుతారు ఆయన ఏమన్నా? ఇండస్ట్రీలు రావాలి కదా, రావాలి. ఎప్పుడు ముందు సీఎం ఏమైనా వచ్చి జాబ్స్ వేయించేస్తారా? ప్రతి ఒక్కరికి వేయించలేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ సీఎం వస్తారు, ఆయన ఏమైనా జాబ్స్ వేయించేస్తారా? వేయించరు కదండి. వేయించేస్తారని చెప్తే మిగతా ఇంకొక ఆయన ఎవరినైనా సీఎం చేస్తారు. అందరూ ముందు మాటిస్తారు, తర్వాత కొన్నే చేస్తారు, అన్నీ చేయలేరు కదా. అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే 8, 9, 10 తరగతుల పిల్లలకు బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ ఇచ్చారు కదా, అదేలా అనిపించింది మీకు? ట్యాబ్స్ అనేది నాకైతే నచ్చదు. ఇప్పుడు మొబైలే పిల్లలకి ఇవ్వకూడదు అనుకుంటున్నాం మనం, అలాంటిది ట్యాబ్స్ ఇస్తున్నారు. ఇది రైటే నేను చెప్తే. అది అన్ని యాప్స్ డౌన్లోడ్ చేయకుండా ఆప్షన్ ఉంది కదా. ఎంత ఉన్నా అండి, పిల్లలకి చాలా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలకైతే కొంచెం తక్కువ ఉంటుంది, కానీ కొంచెం పెద్ద పిల్లలకి నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళంతా స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చినా మళ్ళీ వాళ్ళు ఎలా చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మొబైలే పిల్లలకి ఇవ్వకూడదు ఫస్ట్ థింగ్. అలాంటిది మొబైల్ ఇచ్చి ఇప్పుడు అన్నం తినిపిస్తున్నాం మనం. ఇప్పుడు ట్యాబ్స్ ఇచ్చారు స్కూల్లో, ఇదైతే రాంగ్ అని చెప్తాను నేనైతే. అంటే డిజిటల్ స్క్రీన్ పైన క్లాసెస్ చెప్పడం ఎలా అనిపిస్తుంది? క్లాసెస్ చెప్పడమా, అదే చెప్తున్నాను. కానీ అది కొన్ని విషయాల్లో కరెక్ట్, కొన్ని విషయాల్లో రాంగ్. ఏదైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండు వైపులా ఆలోచించాలి, అదే నేను చెప్తున్నాను. సో అంటే టీడీపీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిసిపోయాడు కదా, సో నెక్స్ట్ ఎన్నికలు ఎలా ఉంటాయి అనుకుంటున్నాను? అంటే కొంచెం టఫ్గానే ఉంటుంది, కానీ ఎంత టఫ్గా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.